ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 11th మే 2026 ఆ రోజుని కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు. కుజుడు మేషరాశిలోకి రావడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి? 12 భావాల వారి వరకు కూడా కుజుడు ఇచ్చే ఫలితాలు ఇప్పుడు మారుతున్నాడు. మీనరాశిలోంచి ఆయన కుజుడు మేషరాశిలోకి 11వ తారీఖున మారుతాడు. ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి సెకండ్ హౌస్, లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ మంచిదే కదా. కుజుడు మంచివాడు కాబట్టి కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో సఖ్యత, బంధువర్గానికి మీరంటే ఇష్టపడము, ధనప్రాప్తి, చక్కటి ఆరోగ్యము, విద్యలో బాగా రాణించడం. ఒక్కొక్క చెప్పాలంటే సెకండ్ హౌస్లో కుజుడుంటే మనకి విద్య ఇవ్వడం, కానీ ఇక్కడ సెకండ్ హౌస్ లార్డ్గా సెకండ్ హౌస్లో ఉన్నాడు, మేషంలో ఉన్నాడు. ఇస్తాడు, విద్యను ఇస్తాడు, కుటుంబం ధనప్రాప్తి కలిగిస్తాడు. అంతేకాకుండా ధనప్రాప్తిని కలిగించడం కాకుండా చక్కటి భోజన వసతులు, గుర్తింపు, గౌరవం దక్కుతాయి. అంతేకాకుండా మీ రాశి నుంచి పంచమ స్థానం కూడా కుజుడు చూస్తున్నాడు. అంటే పుత్ర సంతానం కలుగుతారు. సంతానం వలన అభివృద్ధి ఉంటుంది, సంతానం బాగా కలగడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా మీకు ఆకర్షణ శక్తి కూడా ఉంది, జనాకర్షణ. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తుంటారు. కళా రంగంలో కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీరు గెలుస్తారు. మీ ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి, మాట నేర్పడతాను, ఇవేంటంటే అన్నీ చెప్పచ్చు, బ్రహ్మాండమనే. అష్టమ స్థానం కూడా చూస్తున్నారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడతారు. సడన్ గెయిన్స్ ఉంటాయి. అలాగే భాగ్యస్థానం కూడా చూస్తున్నాడంటే నాన్నగారికి బాగుంటుంది. 9th హౌస్ చూసుకుంటున్నాడు. నాన్నగారికి బాగుంటుంది, విదేశాలు వెళ్తారు. అక్కడ ఉన్నతమైన విద్య రీత్యా కూడా విదేశాలు వెళ్ళడము, డబ్బు ధనం సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు మీ రాశి వారికి కుజుడు ఇస్తున్నాడు. నా పేరు వాడిరేవు ఆదినారాయణరావు, డాక్టర్ వాడిరేవు ఆదినారాయణరావు అండి. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీరందరికీ కూడా కృతజ్ఞతలు, మనస్పూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కొత్త వాళ్ళకండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెచ్చిన వాళ్ళకి పర్లేదు. నేను వీళ్ళందరూ కూడా మీకు ఉండాలండి. మీకనే కాదు, మీ స్నేహితులకు కానీ మీ చుట్టాల్లో కానీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ 3 ఐటమ్స్ ఉండాలి. అంతేకాకుండా మీకు ఏం కావాలి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఉండాలి. మీరు కింద స్క్రోల్ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చండి, 7075389589. నేను షూటింగ్స్లో ఉన్నాను అనుకోండి, షూట్స్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి, నేనే మీకు తప్పకుండా కలుస్తాను, పరిష్కార మార్గాలు చెప్తాను కూడా, మీ జాతకం మొత్తం కూడా చెప్తాను. అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం చేయొచ్చు. ఉదాహరణకు ఉద్యోగం కానీ, లేకపోతే వ్యాపారాల్లో కానీ, లేకపోతే వివాహంలో కానీ చిన్న ఆటంకాలు ఎదురవుతుంటే, చాలా సంతానం ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి వాటిని మనం రెమెడీ చేసి చెప్పచ్చు. అంతేకాకుండా నేను ఈ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా ఉన్నానండి. నేను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా పరిష్కార మార్గాలు కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా వాస్తు రీత్యా కూడా నేను తప్పకుండా చెప్తాను. మీకు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి కుజుడు వలన మనం పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి, మన లిమిట్స్లో ఉన్నవే చేస్తే మొత్తం అంత పరిష్కారం అయిపోతుందని కాదండి. మనం కర్మ ప్రకారము మనం అనుభవించాల్సిందే. కర్మ అంటే ఎవరైనా సరే కర్మను దాటలేరు. సరే, మన పని నుంచి మనం దాటలేకపోయినా స్వామివారిని పూజించుకోవడం వలన మనకి కష్టాలు కలగకుండా ఆ కర్మ నుంచి ఎలా బయటపడేయాలనేది స్వామివారు చూస్తారు. సో ఇప్పుడు మనం ఈ 12 రాశుల వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్పుకుంటాం కాబట్టి 12 రాశుల వారు చూడండి. మేషరాశి ఉంది, మేషరాశి వారికి అద్భుతం. కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశి వారికి అష్టమంలో ఉంటాడు, కొంతమందికి ఏమో చతుర్థ భావంలోనూ, కొంతమందికి ఏమో 12వ భావంలో, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిరంతరం పూజించాలండి. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అంతరాన్ని కానీ, అంటే అష్టోత్తరాలతో పూజ చేయడం కానీ, ఎర్రని పుష్పాలు అంటే ఇష్టం, ఎర్రని గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ స్వామివారికి అష్టోత్తరం చేయడం వల్ల
వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే ఇద్దరు భార్యల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కలిసి పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం అంటే బాగా ఇష్టం. కళ్యాణాలు సపోజ్ మన ఊళ్ళో ఎక్కడున్నా సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాలు చేయించుకోవడము. శ్రీశైలంలో కూడా భ్రమరామ అమ్మవారి యొక్క దేవాలయాల్లో శివుడికి పార్వతికి ఎలా చేస్తారు కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా పూజలు కళ్యాణాలు కూడా చేస్తారు. అది చాలా పవర్ఫుల్. అంటే ఇలా చేయించుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనకి వీలుంటే చాలామందికి ఏంటంటే సౌత్లో 6 దేవాలయాలు ఉన్నాయి కదా, పళని అని మనం అనుకుంటూ ఉంటాం. 6 పుణ్యక్షేత్రాలు. ఆ దర్శన భాగ్యం వలన కానీ, అదే మన ఇంటి దగ్గర మన ఊళ్ళోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ చేయడం వలన, అదే జంట పాములు ఉంటాయి, ఆ పాములకి పాలతో అభిషేకం చేయడము, పుట్టలో పాలు పోయడం వలన, మంగళవారం కానీ, షష్ఠి మంగళవారం కలిసి వచ్చిన రోజు కానీ ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజిస్తూ ఆ రోజు పొద్దున కూడా ఉపవాసం ఉండి రాత్రి భుజించినా పర్లేదు, లేకపోతే టిఫిన్ చేసినా పర్లేదు చేయడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వలన వచ్చే దోషాలు, అంటే కొన్ని రాసుల వారికి, అన్ని రాసుల వారికి చేస్తే అందరికీ మంచిదే, పరిహారం అవుతాయండి. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తాడు, వివాహం కాని వారికి వివాహం ఏడు చేస్తూ ఉంటాడు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం భద్రత కలిగిస్తూ ఉంటాడు. భార్యాభర్తల యొక్క చూడండి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, కొట్టుకుని ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు, అలాగా వాళ్ళని కూడా కలిపేస్తూ ఉంటాడు. అలాగే ఉద్యోగాల్లో లేని వాడికి ఉద్యోగాల్లోనూ ఈ కార్యక్రమాలు అంటే ఈ సుబ్రహ్మణ్య పూజ చేయడం వల్ల, అంతేకాకుండా పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మెయిన్ కారకుడు కుజుడు కూడా బాగుండాలి, కుజబలం కూడా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ. సో ఇవన్నీ ఆయన కారకుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా పూజించాలి. నామగా కాకుండా పూజించడం వలన ఎప్పుడు కూడా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము, మనకి ఇవన్నీ కుదరకపోయినా ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అంటూ పూజలు చేయడం వల్ల కూడా మనం చాలా బాగా చేయొచ్చండి. ఫలితాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే 12 రాశుల వాళ్ళు కూడా కుజుడి యొక్క ప్రభావం క్లచెస్లో ఉండిపోకూడదు. ఆయన చాలా మేషరాశిలో మంచి ఫలితాలు ఇస్తాడు, కొంతమంది చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి మనకి సక్సెస్ అవ్వాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడూ కూడా శ్రేష్టమే.